సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగిపోతుంది. అదే కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 4 రోజుల క్రితం ఒక సటారికల్ వెబ్సైట్గా మొదలైన ఈ బొద్దింకల పార్టీ సోషల్ మీడియాలో సృష్టించిన సునామీ అంతా ఇంత కాదు. ఇన్స్టాగ్రామ్లో దేశాన్ని ఏలుతున్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ ఫాలోవర్ల సంఖ్యను సైతం దాటేసింది. ఇన్స్టాగ్రామ్లో బీజేపీకి 87 లక్షల ఫాలోవర్లు ఉంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఏకంగా 1 కోటికి పైగా ఫాలోవర్లతో దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్కు 13.2 మిలియన్లు, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 1.9 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా ఈ కొత్త డిజిటల్ పార్టీ కేవలం 78 గంటల్లోనే 3 మిలియన్ల మార్కును దాటి మే 20 నాటికి 9 మిలియన్లు దాటేసింది. ఇప్పుడు ఏకంగా 10 మిలియన్లు దాటేసి రికార్డులు తిరగరాస్తుంది. బీజేపీ తన ఖాతాలో ఇప్పటి వరకు 18,000కు పైగా పోస్టులు పెడితే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం 56 పోస్టులతోనే ఈ స్థాయి క్రేజ్ సంపాదించుకుంది. ఈ అద్భుతాన్ని చూసి ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందిస్తూ, యువత శక్తిని తక్కువ అంచనా వేయకండి, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే వారిని కేవలం 4 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలో దాటేశాం అంటూ బీజేపీపై గట్టి సెటార్ వేశారు. ప్రస్తుతం గూగుల్లో ఈ పార్టీ అధికారిక వెబ్సైట్ ఏది, వ్యవస్థాపకుడు ఎవరు, ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి అని జనాలు విపరీతంగా వెతుకుతున్నారు. ఇంతకీ దేశవ్యాప్తంగా యువతను ఇంతలా ఆకర్షిస్తున్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. ఈ వెబ్సైట్ ను సృష్టించిన వ్యక్తి పేరు అభిజిత్ దీప్కే. ఈయన తనను తాను ఈ పార్టీకి ఫౌండింగ్ ప్రెసిడెంట్ అని పిలుచుకుంటారు. మే 16న ఆయన ట్విట్టర్ వేదికగా ఒక గూగుల్ ఫామ్ ను షేర్ చేస్తూ ఈ పార్టీలో చేరాలనుకునేవారు రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. పూణేలో జర్నలిజం చదివిన అభిజిత్ ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. ఈ యువకుడు ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజల ఆలోచనలను, రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేయాలో తెలిసిన నిపుణుడు. గతంలో 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో వాలంటీర్గా పనిచేశారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మీమ్స్ ఆధారంగా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి యువతను ఆకట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అలాంటి వ్యక్తి 2026లో ఈ సరికొత్త వ్యంగ్య రాజకీయ ప్రచారానికి తెరలేపారు. అయితే ఈ పార్టీ పుట్టడానికి వెనుక ఒక పెద్ద కారణమే ఉంది. ఇటీవల మే 15న సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడుతూ, ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు జర్నలిస్టులుగా, ఆర్టీఐ కార్యకర్తలుగా లేదా సోషల్ మీడియా యూజర్స్గా మార్చి అందరిపై దాడులు చేస్తున్నారనే అర్థంలో యువతను బొద్దింకలు, పరన్నజీవులతో పోల్చారని వార్తలొచ్చాయి. ఆ తర్వాత సీజేఐ స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని, సందర్భోచితంగా అర్థం చేసుకోలేదని వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యాఖ్యలు ఆన్లైన్ వేదికగా యువత మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు, రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్నవారే యువతను అలా కించపరచడం ప్రజాస్వామ్యంలో అసలు ఆమోదయోగ్యం కాదంటూ అభిజిత్ దీప్కే డిజిటల్ రూపంలో తన నిరసనను వ్యక్తం చేశారు. అలా పుట్టిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ప్రారంభించిన 2 రోజుల్లోనే ఏకంగా 40,000 మంది ఇందులో సభ్యులుగా చేరారు. అభిజిత్ గూగుల్ ఫామ్ పెట్టిన కొద్ది గంటల్లోనే 5,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చాయి. అలా ఇంటర్నెట్లో సరదాగా మొదలైన ఒక జోక్ వ్యవస్థపై ఉన్న యువత అసంతృప్తికి వేదికగా మారి ఒక అనధికారిక సంస్థలా రూపాంతరం చెందింది. ఈ పార్టీ విడుదల చేసిన 5 పాయింట్లు మేనిఫెస్టో నేరుగా దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజకీయ పద్ధతులను ప్రశ్నించేలా ఉంది. అందులోని ముఖ్యాంశాలు ఏంటంటే, కేంద్ర కేబినెట్లో అన్ని మంత్రి పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు మారే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల పాటు నిషేధం విధించడం, గోధీ మీడియాగా ముద్రపడిన యాంకర్ల బ్యాంక్ ఖాతాలపై విచారణ జరపడం, అర్హులైన ఓటర్ల ఓట్లను తొలగిస్తే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్పై యూఏపీఏ చట్టం కింద చర్యలు తీసుకోవటం, రిటైర్ అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ పదవులు ఇవ్వకుండా నిరోధించటం, వీటితో పాటు సిబిఎస్ఈ బోర్డు పేపర్ రీచెకింగ్ కోసం వసూలు చేసే ఫీజులను అడ్డగోలు అవినీతిగా అభివర్ణిస్తూ ఆ ఫీజులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే ఇటీవల నీట్ పరీక్షా విధానంలో నష్టపోయిన విద్యార్థులకు ఈ పార్టీ మద్దతు ప్రకటించింది. త్వరలోనే యువత భాగస్వామ్యంతో ఒక వర్చువల్ జెన్జీ సదస్సును సైతం నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ పార్టీలో చేరటానికి పెట్టిన అర్హతలు కూడా చాలా వింతగా ఉన్నాయి. నిరుద్యోగి అయి ఉండాలి, సోమరితనంతో ఉండాలి, ఎప్పుడు ఆన్లైన్లోనే గడపాలి,
ప్రొఫెషనల్గా సుదీర్ఘంగా వాదించే నైపుణ్యం ఉండాలి అని సరదాగా పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ క్రేజ్ కేవలం సామాన్య యువతకే పరిమితం కాలేదు. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సైతం దీనిపై స్పందిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ నాయకురాలు మహువా మహిత్రా వంటి వారు సోషల్ మీడియాలో ఈ పార్టీకి మద్దతుగా నిలిచారు. టీఎంసీ నేత కీర్తి ఆజాద్ అయితే ఒక అడుగు ముందుకేసి ఎక్స్లో నేను కూడా కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నాను, దీనికి కావలసిన అర్హతలేంటి అని ప్రశ్నించారు.